ఈ వానలకు వరదలకు మనం బతుకుడే కష్టం ఉందంటే ఇంకా రోడ్ల మీద పోయే నోర్లేని జీవాలను ఎవరు పట్టించుకునేటట్టున్నారు చెప్పురి. ఎవల పనులే అలా ఆగమాగ మురుకులాడుతూనే ఉంటారు. వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే మనం బాగున్నామా, మనం ఇంటోళ్ళు మంచిగా ఉన్నారా అని ఎవ్వల దాలు చూసుకునే గీ దినాలల్లా గీ తాతను చూడురి. ఆయనకి ఏమైనా సరే గాని ఒక్క కుక్క పిల్లకు కూడా ఏం కాకుండా ఆ నీళ్ళల్లో పడి వీటిని మోసుకొస్తుండు. మన తిండి తిని మనకే ఎన్నుపోటు ఓడిచే మనుషులుండే గీ దినాలల్లా పెట్టిన బుక్కెడు బువ్వకు ఎల్ల కాలం అవి సచ్చేదాకా విశ్వాసం చూపిస్తాయి కుక్కలు. కానీ రోడ్ల మీద బతికే కుక్కలను దేకినోడెవలు, తిండి పెట్టినోళ్ళెవలు? దొరికితే తింటాయి, లేకుంటే ఎండుతాయి. అసోంటి కుక్కలు వరదలల్ల పడి ఏడ కొట్టుకపోతాయి అని గిట్ల అన్నిటిని ఒక్క పరిచేతులలో పట్టుకొని ఆ వరద నీళ్ళకెళ్ళి తెచ్చి ఒడ్డుకేసిండు. కానీ అవి చూడురి కుయ్యి కయ్యానకుట ఇంత కూడా మెదులుతనే లేవు, సప్పుడు చేయకున్నాయి. వీటికి కూడా అర్థమైతదేమో అందరు కొట్టి చంపేటోళ్లే కాదు, కొందరు అలా పానాలకు తెగిచ్చి మనల్ని కూడా కాపాడతారు అనుకుంటా కామెంట్లు చేసుకుంటా గీ తాత పనితనం గురించి మెచ్చుకుంటుర్రు. కింద మొత్తం నీళ్లు, పెయ్యి మీద అంగి కూడా లేదు, ఓ దిక్కుసాలి అయినా కూడా వరద నీళ్ళల్లో మోసుకొచ్చి వీటిని కాపాడినావు, ఆ దేవుడు నిన్ను సల్లగా చూస్తాడే అని ఇంకొందరు ఈ వీడియోను 10 మందికి షేర్లు చేస్తుర్రు. రామ్ గోపాల్ వర్మ సారు ఓ మాట చెప్పిండు, రాజకీయ నాయకుల కంటే పెద్ద అవినీతి పరులు పబ్లికే అని. అగో గా బంగ్లాదేశంలో అయితున్న కథ చూస్తుంటే సార్ చెప్పింది 100 వాళ్ళు నిజమే అనిపిస్తుంది. అరే గజ దొంగలు కూడా సిగ్గుపడే తట్టు వాళ్ళ దేశాన్ని ఆలే లూటీ చేసుకుంటారు. బంగ్లాదేశ్ ఎందుకు వెనకబడిపోయిందో గీసీలు చూస్తే అర్థమవుతుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులకు రిజర్వేషన్ల కోటా రద్దు చేయాలనే డిమాండ్ తోటి విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కిరు. అది రోజు ఇంత ముదిరిందిగా. లాంగ్ మార్చ్ పేరుతోటి ప్రధాని ఇంటిని చుట్టుముట్టిరు పబ్లిక్. ఇక చూడు ఇంట్లో వాడి దొరికినట్టు సంకల పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని 7 కాడ లూటీ చేసిరు పబ్లిక్. వంట రూమ్ లకు పోయి బిర్యానీలను లప్ప తిన్నారు. ప్రధాని షేక్ హసీనా మేడం బట్టలను ఎత్తుకపోయారు. కొందరు చెడిపోయిన వాళ్ళు అయితే లో బట్టలను కూడా బయటకు తెచ్చి వాటిని ఎగరేసుకుంటే చెప్పరాని తీర్ల పైశాచికంగా ప్రవర్తించారు. కుర్చీలను, సోఫాలను రిక్షాలు ఎత్తుకొని పోయిర్రు. గిన్నెలు జోబుల పెట్టుకొని పరారయ్యారు. గజ దొంగలు కూడా వాళ్ళని చూసి సిగ్గువాడే తట్టు చేసిర్రు. పార్లమెంటును కిష్కింద కాండ చేసిర్రు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ప్రధాని ఇంటిని, పార్లమెంటును ఆదివారం అంగడి కంటే అధ్వానంగా మార్చి పడేసిర్రు. నిరసన పేరుతో వాళ్ళు చేసిన పనిని చూసి చదువుకున్న విద్యార్థులైతే ఈ పని చేయరు. బేవార్స్ గాలు అయితేనే ఇట్లా చేస్తారు. ఆది మానవుల కాలం నాటి మనుషుల కంటే డేంజర్ గా ఉన్నారు గారా మీరు అని మస్తుగా తిట్టుకుంటారట నెటిజన్లుగా.